నాకా మళ్ళీ పెళ్ళా? తల్లివైపు చూచి నిర్విణుడవుతూ అడిగాడు అనంత్. అవును, నీకే. నాకా పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి ఊ అంటే ముహూర్తం పెట్టించేస్తాను శాంతస్వరంతోనే అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ. అమ్మా! అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మొదట ఎరుపు రంగుకు తిరిగింది. ఆ పైన హృదయంలో హఠాత్తుగా ఉప్పెనలా పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకుని బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్టు కుమిలి కుచించుకుపోయింది. చివరికి ఆవేదన కూడా అంతరించి రాయికంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది. పిల్లని చూడ్టానికి నీకెప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేను కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పులని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అండి. వద్దమ్మా, వద్దు. ఇంకెప్పుడూ ఈ జన్మలో ఏ ఆడదాని నీడకూడా నామీద పడకూడదు. పడనివ్వను నేను. వణుకుతున్న కంఠాన్ని ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడతను. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది. మెల్లగా మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని, వాత్సల్యాన్ని నింపుకున్నట్లుగా ఉంది. అనంత్, ఒక్క మాట చెప్పనా నీకు? అనంత్ సమాధానం చెప్పలేదు. నిలబడటానికి శక్తిలేనివాడిలా వెళ్ళి మంచం అంచున రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడనంత్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు తెలుసుకోవటం, పశ్చాత్తాపం పడటం రెండూ అవసరమే, కాదనటం లేదు. కాని తెలివితక్కువతనం వల్ల, మూర్ఖత్వం వల్లనో ఒకసారి చెయ్యి జారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవటం న్యాయం కాదు. నా అదృష్టమో నీ దురదృష్టకరమో జరిగిందేదో జరిగిపోయింది. 3 పదులైనా నిండని నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోర్కెలకీ దూరంగా సరదాలని చంపుకుని విరక్తిగా సన్యాసిలా బ్రతుకుతూ ఉంటే చూసి భరించటం నా వల్ల కావటం లేదురా. నేను ఎంత కుమిళిపోతున్నానో, నా మనస్సు ఎంతగా క్షోభించిపోతోందో నువ్వు బొత్తిగా గ్రహించటం లేదురా. అమ్మా! ఆక్రోశంలా వచ్చింది పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించి ఉంటే, ఏం చెబుతున్నానో ఏమాత్రమైనా అర్థం చేసుకోగలిగి ఉంటే, ఈ ఇద్దరం ఇంత బాధకి గురయ్యేవాళ్లం కాదు. వియ్యమైనా కయ్యమైనా సమానస్థాయిలో ఉండాలిరా బాబూ అంటే ఆ వేడిలో నీకు అంతుపట్టలేదు. ఇదంతా అసలు నాదే తప్పు. ఆనాడే నేను బీకాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించి ఉంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటికి బాధ్యురాలను నేనే. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నామీదనే ఉంది. అందుకే ఈసారి నేను ఎన్నిక చేసిన పిల్లని చేసుకుని చూడమంటున్నాను. అనంత్ ముఖం అతని అరచేతుల్లో అశాంతంగా అటూ ఇటూ కదిలింది. చివరికి తలెత్తి తల్లివైపు చూశాడు. చిన్న పిల్లవాడిలా అన్నాడు. అమ్మా! చిన్నప్పణ్ణుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ, కష్టం తలిగిస్తూనే వచ్చాను. స్కూలుకి వెళ్లమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకి వెళ్లేవాణ్ణి. పోట్లాటల్లో జోక్యం కలిగించుకోవద్దని నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్లగానే అన్ని తగవుల్లో నేనే తలదూర్చేవాణ్ణి. పుస్తకాలు కొనుక్కోమని డబ్బిస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడిన రోజులున్నాయి. నువ్వు నన్ను డాక్టరు చెయ్యాలని కన్న కలలు నాకు తెలిసి కూడా నేను ఇంజనీరునయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్దయిన తర్వాత నీకు బాధనిపిస్తుందేమో అన్న ఊహ అయినా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడూ నీ అనుమతి లేకుండా ఏదీ చెయ్యను. అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురాకురా. అప్పుడు నువ్వు ఏం చేసినా అవి నీ చదువుకి ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించావు. వాటికి దీనికి పోలికలేదు. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగినదంతా మరచిపోవటం అంత తేలికగా అనిపించడం లేదమ్మా. గతాన్ని గబ్బిలల్లా పట్టుకుని వేళ్లాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా? ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలీదా? అనంత్ సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కబట్టుకుని కొడుకు నోటినుంచి రాబోయే సమాధానం కోసం ఎదురుచూస్తోంది. క్షణాలు గడిచినాయి. నిమిషాలు దొర్లినాయి. చివరికి తనే అడిగింది. ఏమంటావ్?
ఏం చెప్పనమ్మా, నువ్వు నా బలహీనత అనో ఇంకేదైనా అను, భార్యగా మరో స్త్రీని నేను నా జీవితంలోకి ఆహ్వానించలేను, ఆ ఆలోచనే భరించలేను. రాజేశ్వరమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు. తర్వాత నిదానంగా అంది. చూడు అనంత్, నా మాటొకటి శ్రద్ధగా విను, బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కాని అభంశుభం తెలియని నీ పిల్లలకి తల్లి కావాలనే విషయం మరిచిపోకు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. నీ మంచి చెడులు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మరిచిపోకు. కాదనడం లేదమ్మా, కాని ఆ అవసరాలు తీర్చేందుకు నేను ఇంకొకరి మెళ్ళో తాళికట్టనవసరం లేదు. డబ్బు పడేస్తే ఏ మనిషైనా ఆ పనులు నెరవేర్చగలరు. పనిమనిషివా? ఈ రోజుల్లోనా? ఏనాడైనా ఇంట్లో ఏమైంది నువ్వు ఏ కాస్తైనా పట్టించుకుని ఉంటే పనిమంచుల్ను గురించి ఇంత కులాసాగా మాట్లాడి ఉండేవాడివి కాదు. వాళ్ల సంగతి నీకేం తెలుసులే. పనిమంచులనగానే వాళ్లమీద అహర్నిశలు అజమాయిషీ చేసేందుకు మరో వ్యక్తి కావాలి, లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేదీ ఉండదు. నువ్వున్నావుగా అమ్మా, ఎల్లకాలం నేనుంటానట్రా? అనంత్ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు బాధతో కుసించుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. నేననకపోయినంత మాత్రాన జరగబోయేది ఆగుతుందట్రా? అనంత్ నిస్సహాయుడిలా మళ్లీ చేతుల్లో ముఖం దాచుకున్నారు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరగా వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢనిశ్చయం తెలియజేస్తూ పలికింది. అసంత్, ఇంతవరకు బలవంతంగా నీచేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్లు విను. ముందు వెనుకలు ఆలోచించకు. నీ మనసులో బాధని కూడా లక్ష్యపెట్టకు. కేవలం అమ్మకోసం, పిల్లలకోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుని మిగతావన్నీ మరిచిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెబుతున్నాను, ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాయిష్టాలతో పనిలేదు. నువ్వు పిల్లని చూడడానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదని నిష్ఠూరం మాత్రం నామీద వేయకు. అమ్మా, చటుక్కున తలెత్తి అడ్డు తగిలాడు. అతడు ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుషులుమా? తీరని వ్యథలతో కుమిలిపోతున్నాం. స్త్రీసంసారమా? రుణభారంతో కుంగిపోయి ఉంది. పైపెచ్చు భరించశక్యం కాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరికోరి ఈ ఇంట్లో అడుగుపెడుతుందమ్మా? ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్లనైనా, ఏ వ్యక్తుల ఒత్తిడికో తట్టుకోలేక బలవంతంగా నచ్చినా తర్వాత రానురాను ఈ ఇంటిపట్ల విసుగు చెందదా? కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కళ్ళ కావటంతో భరించలేక నిరాశ నిస్పృహలతో మరో రకం సృష్టిస్తే? అనంత్ ఆయాసంతో క్షణంసేపు ఆగి, నేనుకూడా ముందే చెబుతున్నాను, అది భరించే శక్తి నాలో ఏమాత్రం కూడలేదు అన్నాడు. రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనలు సరిగ్గా గ్రహించినట్టుగా కొడుకు తలమీద చెయ్యివేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సేద తీర్చునట్టుగా, ఎండచేత బీటలు వారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది. చెమర్చిన కళ్లతో మెల్లగా అంది ఆవిడ. నేనామాత్రం ఊహించలేని మూర్ఖురాలిననుకుంటున్నావు అనంత్? ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది? ఈ ఇంటికి నా స్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకా భయం ఏమీ వద్దు. అన్నపూర్ణ చాలా మంచిపిల్ల, ఎంతో అనకవు వినయ విధేయతలు కలపిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కాని కోర్కెలు కాని లేని జీవి. పెళ్ళై శాశ్వతంగా తనకు కాస్త నీడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయురాలు. కారణం ఏమిటంటావా? కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మూగ, మాటలు రావు, నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహిని. కలిసిపోగల పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతనికి. ఇంతకీ వీళ్ల కథేమిటి? ఈ బాధకి కారణం? వినండి తర్వాయి భాగంలో. మళ్ళీ కలుద్దాం.